కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభువునందు దేవుని బిడ్డలరా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వింటున్నందులకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు మీతో మాట్లాడటానికి ఈ సమయాన్ని దయచేసినందుకు దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చేటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించి, దేవుడు మన కుటుంబంలో చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాల గురించి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంటే ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఆశ్చర్య కార్యాలకి దేవుడు మన నుండి ఏమీ కోరటం లేదు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా తలుచుకుంటూ ఆయనను ఎల్లప్పుడూ కూడా మనసులో ఉంచుకొని ఆయనకు కృతజ్ఞతతో స్తుతులు చెల్లించమనే అంటున్నారు. అంతే తప్ప నేను నుండి ఏమీ దేవుడు కోరుకోవడం లేదు. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది, దేవుని యొక్క క్రియలు గొప్పవి. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాల నిమిత్తమే దేవునిని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతియాగం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూసారా, దేనిని గూర్చియు చింతపడకుడే. క్రైస్తవులమైనటువంటి మనము దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునిని ఇష్టపూర్వకముగా సేవించినటువంటి వారి యొక్క ధైర్యం ఏ విధంగా ఉంటుందయ్యానంటే దేని గురించి కూడా వాళ్లకు చింత కలగదు, దేని గురించి కూడా వేదన కలగదు. సరేలే, ఏదో ఈ బాధలో ఉన్నాం, ఏదో ఈ సమస్యలో ఉన్నాం కాబట్టి దేవుడే తీరుస్తాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే నేను ఆయనలో విశ్వాసం చేత జీవించేటువంటి బిడ్డను అనేటువంటి ధైర్యము దేవుని నమ్ముకునేటువంటి వారికి ఒక్కళ్ళకే ఉంటుంది. అంతే తప్ప దేవునిని నమ్ముకోలేనటువంటి వారికి ఈ విధమైనటువంటి గట్టి నమ్మకం వారికి కలగదు. ఎందుచేతనంటే దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు అందరి పట్ల చేస్తూ ఉన్నారు. దేవునిని నమ్ముకునేటువంటి వారి పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, దేవునిని నమ్ముకోలేనటువంటి వారి పట్ల కూడా ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తారు. అయితే దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డలు ఏం చేస్తారని అంటే ఆయన చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యాలకు, ఆ ఉపకారాలకు వీళ్ళు ఏం చేస్తారని అంటే దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అది వీరిలో ఉండేటువంటి గొప్ప నమ్మకం. అది ఎల్లప్పుడూ కూడా దాన్ని కొనసాగించేటువంటి క్రియను ఈ క్రైస్తవులు తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి దేనిని గూర్చియు చింతపడకుడి. నీకు వేదన, శోధన, బాధ ఏది కలిగినా సరే నీవేమి చింతించవద్దు. ఎందుకయ్యానంటే నీవు నమ్ముకొనినటువంటి దేవుడును, నేను నీకు సహాయం చేసేటువంటి దేవుడును నేను ఉన్నాను అనేటువంటి నమ్మకము ఈ బైబిల్ గ్రంథములో చాలాసార్లు రాయబడి ఉన్నది. ఈ గ్రంథములో ఉండేటువంటి మాటలను చదవటం ద్వారా వారికి
పటిష్టమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. ఎక్కువగా ఈ క్రైస్తవులమైనటువంటి మనకు దేవుని పట్ల విశ్వాసం కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఏం చేయాలంటున్నారు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయుడి. నీకేమి కావాలన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఏ విధమైనటువంటి శోధనలో నీవు కొట్టుమిట్టాడుతున్నా కానీ నిన్ను పైకి లేవనెత్తేటువంటి ఎవరు లేరు అని క్రితం వారంలో మనము చెప్పుకున్నాం. ఈ వారంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒకసారి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఆశ్చర్య కార్యాలను గురించి ఎల్లప్పుడూ కూడా నీవు మాట్లాడుకుంటూ ఉండాలి. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలి. కృతజ్ఞతాపూర్వకముగా నీ అవసరతలు దేవునికి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. అలాగ నువ్వు చెప్పుకున్నట్లయితే, భయభక్తులతో దేవునిలో నువ్వు మసులుకున్నట్లయితే, నీ హృదయంలో ఉండేటువంటి కల్మషాన్ని అంతటినీ కూడా తీసివేసుకొని దేవుని సన్నిధిలో నీవు అడుగుకున్నట్లయితే, మోకాళ్ళు నీ ప్రభు సన్నిధిలో నీవు గోజాడుకున్నట్లయితే, మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. అంటే ఏంటి? దేవుడు ఏదో ఒక సమయంలో నీ యొక్క హృదయవాంఛలను, నీ హృదయంలో ఉండేటువంటి తలంపులను అవన్నిటినీ కూడా నెరవేర్చుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటనంటే, దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతులు నీ దగ్గర నుంచి దేవునికి చేరటం లేదు. చేరటం లేదని అంటే నీకు దేవుడు చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యాలను నీవు పొందుకుని కూడా నువ్వు వాటిని మరిచిపోయి నీవు తిరుగుతూ ఉన్నావు. నీ ప్రవర్తన అంతటిలోనూ కూడా నీవు ఏం చేస్తున్నావంటే నీ యొక్క అతిక్రమములు ఆ సాతానుకు లోబడిపోయి దేవుని మర్చిపోయి తిరుగుతున్నావు. అంటే దేవుడిచ్చినటువంటి ఈ తలాంతులను నువ్వు పొందుకుంటూ నువ్వేం చేస్తావు? దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనములో ఏ విధముగా వ్రాయబడి ఉన్నది? భర్తకు పుట్టు రోషము మహా రౌద్రవము కలది. చూసారా? భర్తకు పుట్టు రోషము మహా రౌద్రవము కలదే. ఈ లోకములో జీవించేటువంటి మనము ఈ సంగతులు మనకే తేలిగ్గా అర్థమవుతాయి. ఈ భర్త అంటే దేవుడు. దేవుడికి వచ్చేటువంటి ఆ రౌద్రము, ఆ కోపము మహా భయంకరముగా కనపడతా ఉంటాయి. ఎందుకయ్యానంటే దేవుని ద్వారా పొందినటువంటి నీవు ఆ తలాంతులను అనుభవిస్తూ సాతాను యొక్క పద్ధతుల్లో నీవు జీవిస్తే దేవునికి మహా ఘోరమైనటువంటి రౌద్రము రోషము కలుగుతుంది. కాబట్టి ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. దేవుని ద్వారా పొందినటువంటి ఆ ఉపకారాల నిమిత్తమై నీవు వాటిని చక్కబెట్టుకొని వాటిని అనుభవిస్తూ నీవు దేవుని దగ్గరికి రాలేక ఆయనకు నీ దగ్గర నుండి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చేరలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ఇది పొందిన తర్వాత కొంతకాలం సాతాను క్రియల ద్వారా నీవు జీవించబడి తర్వాత మరలా నీకేదో రకమైనటువంటి షాక్ తగిలిన తర్వాత మరలా దేవుని దగ్గరికి నీవు అయ్యో నా ప్రభువా ఈ రకమైనటువంటి కార్యాలు చేశాను, ఈ రకమైనటువంటి శోధనలో పడ్డాను, కాబట్టి దీని నుండి నన్ను తప్పించు అనేటువంటి మొర నీవు అప్పుడు పెట్టుకుంటావు. అప్పుడు ఏమన్నాడు? ప్రతీకారం చేయు కాలం అన్నట్టువాడు కనికరింపబడడు. ఎన్నిసార్లు నీ దేవుని దగ్గరికి దేవుడిచ్చేటువంటి తలాంతులను అనుభవించి మరలా దేవుని దగ్గరికి రాలేక మరలా నువ్వు క్షమించమని అడిగి మరలా దేవుని దగ్గరికి నేను వస్తానని నువ్వు చెప్పుకొని మరలా నీ ప్రార్థనలో ఒప్పుకొని మరలా ఆయన కనికరింపబడి ఏదో రకాలైనటువంటి తంతులు తమాషాలు నువ్వు చేస్తూ ఉంటావు దేవుని దగ్గర. అది కాదు నీకు చెప్పేది.
కాబట్టి ప్రతీకారం చేయనప్పుడు ఆయన కనికరపడడు. ఈ విధమైనటువంటి మనసుతో ఉంటే ఆయన యొక్క కనికరం ఉండదు. ఒకసారి క్షమించబడిన తరువాత, రెండుసార్లు క్షమించబడిన తరువాత మరలా నీవు ఎల్లకాలము కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉన్నావు. ప్రాయచిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. దేవుని ద్వారా పొందిన తర్వాతను సాతానులో జీవించి మరలా దేవుని దగ్గరికి రావాలంటే నువ్వేం చేస్తున్నావు అంటే గొప్ప బహిరంగ సభలను నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. నీ యొక్క భక్తి నీకు కనపడటం లేదు. అటువంటి మీటింగులు, అటువంటి ప్రార్థనలు పెట్టేసేసి మరలా ఆ తలాంతులు పొందుకుంటున్నానా అని నీవు అనుకున్నట్లుగా అనుకొని మరలా సాతానులతోటి జీవిస్తూ ఉన్నావు. ఇటువంటి తంతు తమావేశం ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు చేసేటువంటి పనులు. ప్రాయచిత్తం ఏమైనా చేసినను వాడు లక్ష్య పెట్టడు. అంటే నువ్వు సాతానులో జీవించి మరలా దాని ద్వారా వచ్చినటువంటి ఆ శిక్షను అనుభవించక, ఆ షాక్ తిన్నాక మరలా నువ్వేం చేస్తున్నావు అని అంటే ఆ స్తుతికూడికి పెట్టేస్తున్నావు. స్తుతికూడికి పెట్టేసి నువ్వు దాంట్లో సాక్ష్యం చెప్పేస్తున్నావు. కొంతమందికి భోజనాలు పెట్టేస్తున్నావు. ఇలాగా చేయటం ద్వారా ఆయన ఏమీ కూడా లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానము ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. మరలా అంతేకాకుండా ఆ వచ్చినటువంటి వారికి, ఆ దైవ సేవలకి భోజనాలు పెట్టేసి వారికి అనేక రకాలైనటువంటి మరలా వాళ్ళకి కానుకలు ఇచ్చేసేసి అలాగ చేయటం మంచిదే. కానీ దీనికంటే ముఖ్యముగా నీకు నీవు సరి చేసుకో అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నీకు నీవు సరి చేసుకోకుండా సాతాను లక్షణాలతోటి జీవించి మనుష్యులను మభ్యపెట్టి అనేక రకాలైనటువంటి హింసలకు వారిని గురి చేస్తున్నావు. దేవుడు చెప్పేటువంటి మాటలు అది కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1వ వచనం, ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 వెర్స్ 1 to 6. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. నా కుమారుడా, క్రితములో అయితే ఈ విధంగా అయినటువంటి పనులు చేశావు. నా ద్వారా పొందినటువంటి ఉపకారాల గురించి నీవు కొంతకాలముగా ఆలోచించావు. కానీ వాటిని మర్చిపోయి నీ యథాస్థితిలోనే నీవు నడుచుకుంటూ ఉంటున్నావు. నన్ను మర్చిపోయావు. నీ తంతు సమావేశం అంతా నీవు మరలా మొదలుపెట్టేసావు. అంటే ఇతరులను హింసించటము, దైవ సేవకుల పట్ల నీ యొక్క ప్రవర్తన సరిగా లేకపోవటం, అనేకమైనటువంటి హేయక్రియలు చేయటం, అంతరంగంలో ఉండేటువంటి మంచి స్వభావాన్ని ఉపయోగించుకోకుండా చెడ్డ స్వభావాలను ఉపయోగించుకొని నీవు ప్రవర్తించటం, ఇవి కాదు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏమి గైకొంటున్నావు? దేవుడిచ్చేటువంటి ఆజ్ఞల గురించి ఏమి చెప్తా ఉన్నావు? దేవుడు చెప్పేటువంటి మాటలను గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు? విన్నట్టుగానే వింటున్నావు, ఒక క్షణంలో వాటిని మర్చిపోతున్నావు. విన్నట్టుగానే వింటున్నావు. ఆ మందిరానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నీ కార్యకలాపాలలో, చెడ్డ కార్యకలాపాలలో, చెడ్డ తలంపులతో, చెడ్డ ఊహలతో, చెడ్డ రాజకీయమైనటువంటి ప్లాన్స్ తోటి నీ యొక్క సమయానంతటిని కూడా దేవునితో ఆటలాడుకుంటున్నావు. యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవునితో ఆటలాడుకుంటున్నావు, దేవుని బిడ్డలతో ఆటలాడుకుంటున్నావు. దేవుని యొక్క భయము నీకుంటే జస్ట్ నీవు ఆటలాడుకునేటువంటి స్వభావం నీలో ఉండదు. కాబట్టి నా కుమారుడా, నా ఉపదేశమును నీవు ఆలకించుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరమును నీకు శాంతి కలుగు చేయను. చూసారా ఎంత చక్కని మాట. నీవు శాంతిగా ఉండాలని అంటే, నీ కుటుంబంలో బాధలు వేదనలు పోవాలని అంటే నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. నువ్వు విను, నా మాటలు విను. కానీ దేవుని యొక్క మాటలు దేవునివే, నీ యొక్క తలంపులు నీవే. నీ యొక్క చెడ్డ తలంపులకే నీవు విలువిస్తున్నావే తప్ప దేవుని యొక్క మంచి
తలంపులకు, మంచి కార్యాలకు నువ్వు విలువనివ్వటం లేదు. అవి దీర్ఘాయును సుఖజీవంతో గడుసు సంవత్సరమును శాంతి కలుగచేయును. దేవుని యొక్క మాటలు వింటే, దేవుని యొక్క ఉపదేశాలను నీ వింటే నీకు సంవత్సరం తరబడి సంవత్సరం అంటే నీ జీవితకాలం అంతా కూడా నీకు శాంతిని కలుగచేస్తాయి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా పట్టుకెళ్ళిపోలేరు. కానీ ఆ ఆశీర్వాదానికి నీ దూరంగా ఉంటున్నావు, దూరం అయిపోతున్నావు. ఎందుకంటే నీ చెడ్డ ప్రవర్తనను బట్టి. ఇంకేమంటున్నారు? దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయను సత్యమును ఎన్నడును నీ యొద్ద నుండి విడిచిపోనీయకము. నీకు దయ లేదు, సత్యము లేదు, మంచి లేదు, చెడ్డ లేదు. ఎంతసేపు కూడా నీవు కరుడగట్టినటువంటి గొప్ప అపవాది యొక్క కుమారుడువు, కుమార్తెవు అని నీవు అనుకో. అలా అనుకుంటేనే నీవు దేవుని యొక్క బిడ్డవు. అలా అనుకోలేకపోతే నీవు దేవుని యొక్క బిడ్డవు కాదు. ఎందుకనంటే ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. ఆ లక్షణాలతో నీవు జీవిస్తున్నావు. వాటినే నువ్వు నీ ఫేస్కి తగిలించుకుంటా ఉన్నావు. వాటితోటి జీవిస్తున్నావు. నువ్వు మళ్ళీ మందిరానికి పరిగెట్టుకెళ్ళిపోతున్నావు. ఏంటి నీ వల్ల వచ్చేటువంటి ఉపకారము? నీ అందు దేవుడు చూసేటువంటి మంచి స్థానము ఏటో నీవు ఒకసారి నీవు ఆలోచించు. దయను సత్యమును ఎన్నడును విడిచిపోనేకము. మాట విప్పితే అబద్ధాలు. ఏది సత్యమైన మాట లేదు, ఏది నీతియుక్తమైనటువంటి మాట లేదు, ఏది కూడా దేవుని గురించి వచ్చినటువంటి మాట నీలో కనపడటం లేదు. సరే, మాట లేదు కదా, నీలో మంచి క్రియలు ఏమాత్రము కూడా కనబడటం లేదు. అది దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఆ సత్యమైనటువంటి మాటలకు నీలో నుండి తీసివేయవద్దు. దయను సత్యమును ఎన్నడను విడిచిపోకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. ఎంత చక్కని మాటలు! ఏమిటయ్యా? దయా సత్యము కంఠభూషణములుగా నీవు వాటిని ధరించుకొనుము. బంగారం కాదు నీవు ధరించుకునేది, పెద్ద పెద్ద వస్తువులు కాదు నువ్వు ధరించుకునేటువంటిది. ఎంతో బంగారం, విలువైనటువంటి ఆభరణాలతో ఒళ్ళంతా నింపుకోవడం కాదు. ఏంటయ్యా అనంటే దయను సత్యమును కంఠభూషణములుగా అవి నీవు ధరించుకో. ఆ టాలెంట్స్ను ఉపయోగించుకో, అవి నీవు ధరించుకో. అవి ధరించుకోవడం ద్వారా ఈ బంగారాన్ని ఎంతైతే ధరించుకొని విలువగా నీవు కనపడతా ఉన్నావో వాటికంటే 1000 రెట్లు విలువతోటి నీవు ఈ లోకంలో జీవిస్తావు. వీటితో దయను సత్యమును ఎప్పుడైతే నీవు ధరించుకున్నావో, ఎప్పుడైతే నీ హృదయములో అవి నివసిస్తూ ఉన్నాయో, దేవుని యొక్క తలాంతులను పొందుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో ఈ దయ అంటే ఏమిటో, ఈ కరుణ అంటే ఏమిటో, ఈ సత్యం అనేటువంటి మాట ఏమిటో, వీటిలో ఎంత అర్థం ఉందో, వీటిలో ఎంత గొప్పతనం ఉన్నదో. కానీ ఇవి నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. యు హ్యావ్ ఆల్రెడీ ఫర్గాటన్ దిస్ థింగ్స్. నువ్వు మర్చిపోయావు. దేవుని ద్వారా పొందుకునేటువంటి తలాంతులలో ఇవన్నీ మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు నీవు. ఆ క్షణాన్నే దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నావు, ఆ క్షణాన్నే ఆయన్ని పూజిస్తున్నావు. కానీ నీ వాటిని మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మర్చిపోయి తిరుగుతున్నావు కాబట్టి నీ హృదయం అనేటువంటి పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయను సత్యమును వేడకము ఎన్నడును అనేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి మాటలని నీ హృదయం అనేటువంటి పలక మీద వ్రాసుకొనుము. రాసుకోవడం ద్వారా ఏంటయ్యా నీకు వచ్చేటువంటి ప్రతిఫలము? అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా నీవు పరిగణింపబడతావు, దేవుని పిల్లలుగా కూడా పరిగణింపబడతారు. ఎప్పుడు నీవు హృదయం అనేటువంటి పలక మీద వాటిని రాసుకున్నప్పుడు
దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోని నీవు దయ ఉంది మంచివాడు అని అనిపించుకుంటావు. ఫలానా వ్యక్తి చాలా మంచి ఓడరా, ఓహో ఫలానా వ్యక్తి దయగలిగినటువంటి ఓడరా, ఓహో ఫలానా వ్యక్తి కరుణ కలిగినటువంటి ఓడరా, ఓహో ఫలానా వ్యక్తి ఇతరుల యొక్క బాధను చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తి అయ్యా అని చెడ్డవారి యొక్క నోటి వెంట కూడా నీ గురించి మాటలు వింటావు. ఇప్పుడు దయను సత్యమును నువ్వు ఎప్పుడైతే విడనాడకుండా నీవు అవి కంఠభూషణములుగా నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో, ఎప్పుడు ధరించుకోగలుగుతావు అయ్యానంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లయితే వాటికి నీవు స్థానాన్ని ఇస్తాయి. ఈ మాటలు నీకేమీ కూడా ఇష్టమైనటువంటి మాటలుగా కనబడటం లేదు ఇవి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది. ఖచ్చితమైనటువంటి మాటలు మనుష్యుని ద్వారా వచ్చినటువంటి మాటలు కాదు, దైవ గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు. ఈ మాటలు నీ హృదయానికి మంచిగా ఉంటే నువ్వు స్వీకరించు, లేకపోతే స్వీకరించుకో. సాతాను యొక్క స్థానానికే విలువనియ్యి. ఆ దైవజనుడినే నువ్వు తిట్టుకో, ఆ దైవజనుడినే నువ్వు నిందించు. అలాగ నిందించటం ద్వారా నీవు నష్టపోతావు. ఆ విధమైనటువంటి శాపాన్ని నీవు పొందుతావు. ఎందుకంటే దైవ గ్రంథములో ఉండేటువంటి మాటలు నీ గురించి, నీకు అవసరమైతే దాన్ని తీసుకో, లేకపోతే విడిచిపెట్టు. నీ గురించి చెప్పబడినటువంటి మాటలు, మనందరి గురించి చెప్పబడినటువంటి మాటలు, వాటికి విలువనిస్తే నీవు మంచి జీవితాన్ని పొందుతావు, లేకపోతే ఊబిలో కూరుకొని పోతావు. నీకేది ఇష్టమో నీవు తెలుసుకో. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు, బాగానే ఉంది అంతవరకును. ఇంకొక మాట ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీకు ఎంత దోస్తే అంతే. నువ్వే ఒక సాతానుడు అయ్యానంటే నీ సాతాను యొక్క లక్షణాలను, నీవు చేసేటువంటి ఆ పనులను అవే నువ్వు చేస్తున్నావు తప్ప ప్రార్థించి దేవునిని అడిగి నీ యొక్క పనిని నీవు మొదలు పెడతాం లేదు. యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన అధికారానికి నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుడు చెప్పేటువంటి మాటలకు ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో, అటువంటప్పుడు సమస్తము కూడా నీకు అన్ని సక్రమమైనటువంటి పద్ధతులు జరుగుతాయి. అంతే తప్ప నీవు ఈ దైవజనుడు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో నీవు ఎప్పుడైతే నడుస్తావో, దైవజనుని నీవు ఎప్పుడైతే నిందిస్తావో, నీకు సర్వము కూడా నష్టమే జరుగుతుంది. ఇది మొదలుకొని నిరంతరము కూడా ఈ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకో. ఎంతవరకు ఇది మంచిగా జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరుగు. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని దేవుని దగ్గర నీవు కోరుకో. అప్పుడు సమస్తము కూడా దేవుడు నీకు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ,
కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు తండ్రి. ఎంతవరకు మీ వాక్యము మీ ప్రియ బిడ్డలకు అవసరమో మీరు ఇచ్చినటువంటి జ్ఞానముతో బిడ్డలో ఆలోచించగలిగినటువంటి కృపణ ధన్యతను దయచేయండి. మీరు ఇచ్చినటువంటి వాక్యముతోటి వారి హృదయాలను కడుగుకోవడానికి మంచి మనసులను ప్రసాదించండి తండ్రి. మీ వాక్యం ద్వారా నడుచుకునేటువంటి కృపణ ధన్యతనే దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా నా ప్రభువా, ఈ సమయంలో వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేయించున్నాను. వారి యొక్క వ్యాధులను దూరం చేయండి తండ్రి. వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి నాయన. మీ అందు ఎక్కువ భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని దయచేయమని, ఈ చిన్ని మనవులు మీ పరలోక సన్నిధిలో చేరనివ్వమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.